All things are possible. Only believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Jesus Savior. All things are possible. Jesus Savior. పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈ దినము మీ యొక్క సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకుని గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. వారమంతా మీ కృప చేత, మీ ప్రేమ చేత, మీ యొక్క బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచేందుకు వందనాలు. మా ప్రయాణాల్లో, పనిపాట్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తోడుగా ఉండి ఓ తండ్రి నీ భద్రత ఇచ్చి కాపుదల ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో ఇంతవరకు పాటల్లోనూ, వాద్యములోనూ, కానుకల సమర్పణలోనూ, సాక్ష్యంలో తోడుగా నడిపించారు. వాక్య భాగంలోకి మేము వెలుచు ఉండగా మీ సహాయం కొరకు, మీ కృప కొరకు వేడుకుంటూ ఉన్నాము. మీ కృప ద్వారా ప్రభువ ఈ యొక్క వర్తమానం మాకు దయచేయమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. నిలబడి ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు అను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదన నేను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నా సంతానమునకు నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడు మహోన్నతుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువ, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. చదవబడిన వాక్య భాగమునకు ఆశీర్వాదం జోడించి కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. జీవాహారం అనే రొట్టెను విరిచి పంచిపెట్టండి. మమ్మల్ని అందరినీ స్వాధీనం అందించుకోండి. వాక్యపక్షంగా నిలబడిన మట్టి పాత్రను నన్ను కూడా మహిమ కలిగిన పాత్రగా వాడుకోండి. నన్ను మీ వశంలో ఉంచుకోండి. నాతోనూ కూడా వచ్చిన వారందరితో మీరు మాట్లాడండి. ఓ తండ్రి, మాకు కావలసిన మాటలన్నీ సమృద్ధిగా దయచేయండి. నీ మాటలు ఇచ్చిన మా హృదయాలు నింపండి. ఓ తండ్రి, వినుచూ ఉండగా ప్రత్యక్షత మాకు దయచేయండి. మమ్మల్ని పూర్తిగా మీ వశంలో ఉంచుకోండి. అలాగే ప్రభువా, వాక్యం వస్తూ ఉన్నప్పుడు
ఓ ప్రతి రోగము, ప్రతి బలహీనత, ప్రతి రుగ్మత విడిచి వెళ్ళిపోవును గాక. మీ సహాయం మాకు దయచేయమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాపాడిన దేవాతి దేవునికి మనమందరం రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఉదయకాల సమయంలో నేరుగా మనం వర్తమానంలోకి వెళ్దాము. ఆదికాండము 24వ అధ్యాయంలోనికి వచ్చింది 3వ వారం. మొట్టమొదటి సంగతి ఏంటంటే పెద్ద దాసుడు, అబ్రహాము ఇంటిలో పెద్ద దాసుడు గురించి మనం చూసాం. పెద్ద దాసుని యొక్క పరిచర్యను మనం చూసాం. ఆ పెద్ద దాసుడు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉండడం చూసాం. అటు తర్వాత కనానీయులు అంటే ఎవరు, ఎక్కడ వారు నివాసం చేస్తున్నారు, అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారు, కనానీయులు. ఆ కనానీయులు ఎవరి సంతానం, ఎక్కడ నివసిస్తున్నారు, కనాను అనే వ్యక్తిలో నుండి ఎంతమంది వచ్చారు, వారందరూ ఎక్కడ స్థిరపరచబడ్డారు, కనాను దేశం కనానీయులది కాదు అని, వారు అక్కడికి వచ్చి కొంతకాలంగా నివాసం చేస్తున్నారని మనం చూసాం. అలాగే దేవుడు అబ్రహాము ద్వారా పెద్ద దాసునికి చెప్పబడిన సంగతి ఏంటంటే, నువ్వు ఒక్కడవే పోవట్లేదు, నీకు ముందు నన్ను పిలిచి నాకు వాగ్దానం ఇచ్చి నీకు ఒక దేశమును నీ సంతానానికి ఒక దేశమును ఇస్తానని వాగ్దానము చేసి నన్ను ఆ దేశంలో నుండి తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే నన్ను నిలబెట్టాడో ఆ పరలోక దేవుడైన యెహోవా నీకు ముందుగా తన దూతను పంపుతాడు. అంటే ఎలియాజరు ఒక్కడే పోవట్లేదు. ఈ విషయం మీ హృదయంలోకి వెళ్ళనివ్వండి. ఎలియాజరు ఒక్కడే పోవట్లేదు. ఎలియాజరుకు ముందు ఒక దూత పోవుచున్నాడు. అంటే దూత ఎలియాజర్ని నడిపిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ సంగతి మనం ధ్యానించాం. ఎలియాజరుకు మాత్రమే కాదు దూత, ఈ కాలపు ప్రవక్తతో కూడా దూత ఉన్నాడు. ఆ దూతను చూసే అవకాశం తన కుమారుడైన బిల్లిపాలకు కూడా కలిగింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ ప్రవక్తకు మాత్రమే కాదు, వధువుకు కూడా దూత. అంటే వధువులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక దూత. ఒకప్పుడు ఆ దూతలు పరలోకములో ఉన్నాయి, ఇప్పుడు ఆ దూతలు మన పక్కన ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ దూత ఏంటో మనం గత వారం చూసామండి. స్పష్టమైన ప్రైజ్ లార్డ్. ఈ 24వ అధ్యాయము మనం ఈ 24వ అధ్యాయాన్ని ప్రకటన గ్రంథం గుండా చూసినప్పుడు 24 అధ్యాయాన్ని, ఆదికాండం 24 అధ్యాయాన్ని, 24వ అధ్యాయం మీద చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి, కొన్ని సందిగ్ధమైన విషయాలు కూడా ఉన్నాయి, కొన్ని తప్పుడు డాక్టర్లు కూడా వర్తమానంలోనికి వచ్చాయి. దేని మీద? 24 అధ్యాయం ఆదికాండం. ప్రైజ్ లార్డ్. ఆదికాండం 24 అధ్యాయం చాలా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ప్రభు చిత్తమైతే ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. కనానీయులు ఎవరు? కనానీయులు? కనాను యొక్క కుమారులు. కనాను ఎవరు? హాము కుమారులు. హాములో నుండి కనాను, కూషు మరొక ఇద్దరు వచ్చారండి.
కూషు యొక్క సహోదరుడే కనాను. కనాన్లో నుండి వచ్చిన వారు కనానీయులు, హివ్వీయులు, ఏమండి, సీదోనీయులు చాలామంది ఉన్నారా? వీరందరూ ఎక్కడ స్థిరపరచబడ్డారంటే కనాను దేశంలో స్థిరపరచబడ్డారు. ఆ దేశంలోకి వెళ్ళిపోయి స్థిరపడిపోయారు. ప్రైజ్ లార్డ్. యాక్చువల్గా అక్కడ అబ్రహాం ఉండాలి. అబ్రహాం వారి మధ్యలో ఉంటూ అబ్రహాము తన కుమారుడికి ఆ కనానీయుల కుమార్తెలలో ఒక కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు. అంటే కనానీయులతో బియ్యం అందుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకనంటే ఆ సంతానం ఎవరంటే ఆ కయీనులో నుండి ఆత్మ వస్తుందన్నమాట. వారు సౌందర్యవంతులై ఉండొచ్చు, డబ్బు ఉన్నవారై ఉండొచ్చు, జ్ఞానవంతులై ఉండొచ్చు, కానీ ఆ యొక్క ప్రవక్తగా ఉన్న అబ్రహాము ఏం చూస్తున్నాడంటే వారు కలిగి ఉన్న ప్రత్యక్షతను చూస్తున్నాడు. వారు కట్టుకున్న మంచి ఇల్లు, మంచి ఐశ్వర్యము, మంచి ఉద్యోగము, మంచి అందము, మంచి చదువు, మంచి జ్ఞానము ఇవేమి చూడలేదు అబ్రహాము. అసలు తన గురించి కూడా చూసుకోలేదు. తన గురించి ఆలోచించుకునేటప్పుడు కూడా ఒక మంచి ఇల్లు కట్టుకోకుండా ఏం చేశాడంటే గుడారాలు వేసుకొని ఉన్నాడు. ఎందుకనంటే ఇంకొక ఇల్లు ఉంది. ప్రైజ్ లార్డ్. కనానీయులందరూ బాగా స్థిరపడ్డారు. కానీ వారు బాగా స్థిరపడ్డారని చూడలేదు. వారు ఎలాంటి బయలుపాటు కలిగి ఉన్నారు, ఎలాంటి ప్రత్యక్షత కలిగి ఉన్నారు, ఇంకొక మాట చెప్పాలంటే వారిలో ప్రవహిస్తున్న రక్తం ఏమిటో. అసలు ఈ కనానీలోకి వచ్చిన రక్తం ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదో అది. ఎందుకంటే కయీనులో ఉన్న బ్లడ్, కయీనులో ఉన్న రక్తం ఆదాముది కాదు, ఆదాము రక్తం కాదు, సర్పం యొక్క బీజం ద్వారా పుట్టాడు. ఏ రక్తం ప్రవహించుకుంటూ వస్తుందో ఎవరు చూడగలిగారు? అబ్రహాము ఎలా చూడగలిగాడంటే అతని యొక్క దృష్టి ఎట్లుందంటే దేవుడు ఎత్తైన స్థలంలోకి తీసుకువెళ్ళి చుట్టూ చూడు అన్నాడు. చూడించిన తర్వాత నీ కంటి చూపుకి ఎంత దూరం కనబడుతుందో అదంతా నీదే అన్నాడు. అయినా సరే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదుల పట్టణం కొరకే చూశాడు. కానీ అతనికి దేవుడిచ్చిన దాన్ని చూడలేదు. దాని మీద అతను ఆధారపడలేదు. అదే తనకి స్వాస్థ్యమని అనుకోలేదు. మరి ఏది స్వాస్థ్యం ఎక్కడుందట? పరలోకములో ఉన్న పునాదులు గల పట్టణాన్ని భూమి మీద ఉండి చూశాడు. అతని యొక్క కళ్ళు గురించి మాట్లాడుతున్నాను. అతని యొక్క దృష్టి కోసం మాట్లాడుతున్నాను. అతనికి మనకున్నట్టుగానే కళ్ళు ఉన్నాయి, మనకున్నట్టుగానే కాళ్ళు చేతులు ఉన్నాయి. మనకులాంటి మనిషే, సామాన్యమైన మనిషే, మనకులాంటి సామాన్యమైన మనిషి. విశ్వాసులకు తండ్రి అన్నాడు ఆయన. ఎవరిని? కొన్ని సంవత్సరాలు ఉన్నా ఎంతమంది విశ్వాసులు వచ్చిన విశ్వాసులకు తండ్రి ఎవరు? ఎందుకనంటే జాగ్రత్త చూస్తే మొత్తం భూమి అంతా దేశాన్ని చూపించాడండి. నీదే అన్నాడు. కానీ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో దాన్ని ఈ భూమి మీద ఉండి చూశాడు. అతని దృష్టి చూడండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అబ్రహాము గొర్రెల కాపర్లకని లోతు గొర్రెల కాపర్లకి గొడవ వస్తే అబ్రహాం అన్నాడు, నువ్వు నేను సహోదరులు కొట్టుకోకూడదు. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తాను అన్నాడా? అప్పుడు ఆ లోతు తన భార్య బయలుదేరి పచ్చగా ఉన్న ఏదైనా తోట వలె ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాలని ఎన్నుకుని మొత్తం లగేజ్తో పాటు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కాపురం ఉంటున్నారా? ప్రైజ్ లార్డ్. దేవుడు పిలిచింది ఎవరిని? అబ్రహాముని. కానీ అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాలని ఎన్నుకోలేదు. అక్కడ ఉండాలని అతను ఆశపడలేదు. ఎందుకు? బై ఫెయిత్ మోసెస్ అనే వర్తమానంలో, విశ్వాసం ద్వారా మోషే అనే వర్తమానంలో
ప్రైజ్ లార్డ్. అబ్రహాము గురించి ఏమన్నాడంటే, అబ్రహాం అంట ఆ సొదొమ గొమొర్రాల పట్టణాల పైన అగ్ని వేలాడడం చూశాడట. అంటే చూడండి, అబ్రహాము యొక్క ప్రత్యక్షత ఈ కనులే, కానీ మరొక కన్ను అతనికి ఉంది. విశ్వాసం అనే మరొక కన్ను అతనికి ఉంది. ప్రైజ్ లార్డ్. 6వ ఇంద్రియం ఉంది. అది చెప్తూ ప్రవక్త అంటున్నాడు, ఒక టీవీ మీద ఏం వేలాడుతుందో నువ్వు చూడగలిగితే, భవిష్యత్తులో అది ఏమవ్వబోతుందో, అందులో వచ్చే వారి మీద ఏం వేలాడుతుందో, అందులో ఎవరెవరైతే ఉన్నారో అర్ధనగ్నంగా ప్రదర్శిస్తూ కురుసు బట్టలు వేసుకుంటూ ప్రదర్శిస్తున్న వారి పైన ఏం వేలాడుతుందో మీరు చూడగలిగితే, మీరు తీసుకునే ప్రతి వస్తువు మీద ఏం వేలాడుతుంది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అసలు మనం కట్టుకునే ఇల్లే ఉండదట కదా, ఏమండి? కట్టడాలు ఏమి ఉండవటగా, మనం కొనుక్కున్న వస్తువులు ఏమి ఉండవటగా, అసలు ఈ కంటికి కనబడేది ఏది ఉండదంటగా. ఏమైపోతాయి చెప్పండి మీరు? ఏమవుతాయి? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చదవండి, ఆ మాట చదవండి. ఆ ఒక మాట చదవండి. తీసారా? రెండవ కొరింథీ 4:16. 2 కొరింథీ 4:16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక, ఒకసారి చెప్తారా? మరోసారి. మనం చూసేదే అదిగా, మనం చూసేదే అది. మీరు ఒక షాప్కి వెళ్ళండి, ఏం చూస్తారు? ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏం చెప్పాలండి? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. అది ఈ కన్నే ఉంది ఎవరికి? అది మరలా పౌలు గారు కూడా, అపోస్తలులకు కూడా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ కన్ను ఉంది. ఏ కన్ను? దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తుంది. ఈ వస్తువు నాది అని గొడవ పెట్టుకుని, ఇది నాది అని గొడవ పెట్టుకున్నా. అంటే దేనికోసం గొడవ పెట్టుకున్నాం? దృశ్యమైనవి ఏమవుతాయంట? ఇంకా కిందకెళ్ళండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రైజ్ లార్డ్. దృశ్యమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఇప్పుడు ప్రయాసపడేదంతా దేనికోసం? దృశ్యమైన వాటి కొరకే. సపోజ్ కాసేపు ఒక 2 గంటలు 3 గంటలు కడిస్తే ఏమవుతుంది? మనకి ఆకలేస్తాం. ఏం కావాలి అప్పుడు?
దృశ్యమైన ఆహారం. దృశ్యమైన ఆహారం కొరకు శరీరం విలవిల్లాడిపోతూ ఉంటుంది. కానీ మరి దృశ్యమైన ఆహారం ఉంటే అదృశ్యమైన ఆహారం కూడా ఉంటుందిగా. అసలు అదృశ్యమైన ఆహారం కోసం ఆతురత ఏది? దృశ్యమైన ఆహారం కొరకు ఆకలి కొని ఉన్నట్లే 12 అయితే ఆకలి వేసేస్తుంది, సాయంత్రం 4 అయితే ఆకలి వేసేస్తుంది, రాత్రి 8 అయితే ఆకలి వేసేస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నాం? గబగబా వండుకునో లేకపోతే కొనుక్కునో కడుపులో పడేసుకుంటున్నాం. అంటే ఆ యొక్క ఏముందని లోపల ఆకలి. దేని గురించి? దృశ్యమైన దాని కొరకు ఏముంది? ఆకలి ఉంది. ఉంటే ఖచ్చితంగా అదృశ్యమైన దాని కోసం కూడా ఏముండాలి? ఉందా? ఉందండి ఆకలి? అదృశ్యమైన దాని కొరకు ఆకలి ఉందా? లేకపోతే ఖచ్చితంగా ఏం చేయాలంటే వైద్యుని సంప్రదించాలి. పిల్లలు తింటలేదండి, ఏం చేస్తారు? అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అస్సలు ఏమీ తింటలేదండి, అప్పుడు ఏం చేస్తారండి? ఆకలి వరకు పెట్టాం, ఇప్పటి నుంచి తింటూ ఉంటాడు అని చెప్తారు. ఇప్పుడు మరి మనకు వైద్యుడు ఎవరు? అసలు కొందరికి ఆత్మీయ ఆహారం తినాలని ఆకలి ఉండదు. అప్పుడు ఏం చేయాలి? వైద్యుని యొద్దే మనం వైద్యం తీసుకుని మరలా ఆకలి వేసేటట్టు చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఈ అదృశ్యమైన దాన్ని చూసే కన్నులు అబ్రహాం కలిగి ఉన్నాడు. మరి అబ్రహాము అదృశ్యమైన దాన్ని చూసే కన్నులు కలిగి ఉంటే అబ్రహాం పిల్లల సంగతి ఏంటి? చెప్పండి. అబ్రహాం పిల్లల సంగతి ఏంటి? మనం వింటూ ఉంటాం, ఒక రాష్ట్రపతి చనిపోయాడు, అతనికి బట్టలు తప్ప ఇంకేం లేవు, ఇల్లు లేదు, డబ్బులు లేవు, దాచుకున్న డబ్బులు లేవు, ఆస్తులు లేవు, ఏమీ లేవు, వస్త్రాలే. ఉన్నారా? నిజమేనండి? ఏమి లేవు. ఎందుకు లేవు? ఏం సమకూర్చుకోలేదు. ఇక్కడ మనకు తండ్రిగా ఉన్న అబ్రహామును చూస్తుంటే అతని యొక్క కన్నులు ఎప్పుడు ఇంకో దాన్ని దేన్నో చూస్తున్నాయి. అది ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అబ్రహాం పిల్లలు ఏం చేయాలి? మరి ఏం చేయాలండి? పిల్లలు ఏం చేయాలి? పిల్లలు దేని చూడాలి? మరి పిల్లలు తండ్రుల తట్టు తిరిగినప్పుడు, ఇదిగో మన తండ్రి అపోస్తలుడు పౌలు ఏం చూస్తున్నాడండి? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చక్కగా చూస్తున్నాడట. అవునండి? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక మాకు కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా మాకేమనిపించట్లేదు. ఎందుకంటే అతని దృష్టి ఎక్కడుంది? ప్రైజ్ లార్డ్. మరి వారి పిల్లలు ఏం చేయాలి? మరి మనం దేన్ని చూడాలి? మనకి కూడా ఒక అదృశ్యమైన నివాసం ఉంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నిజమేనండి? ఇప్పుడు పిల్లలు కూడా ఎలా ప్రవర్తించాలి? తండ్రుల వలె. తండ్రులు ఎలా ప్రవర్తించారు? దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూడడం, ప్రత్యక్షత ద్వారా చూడడం వల్ల వారికి బహుధైర్యమట. ఏంటంటే వారికి ధైర్యమట. మేము ధైర్యం కలిగి ఉన్నాం. దేన్ని బట్టి ధైర్యము?
అదృశ్యమైన దానిని బట్టి ధైర్యం, దృశ్యమైన వాటిని బట్టి ధైర్యం కాదు. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవన్నీ ఏదో ఒక రోజు, చెప్పండి, ఏదో ఒక రోజు నాశనం అయిపోతాయి. ఇప్పుడు మరి ఆ దూతలు, ఒక దూత ఏమో ఒక దూత ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. సొదొమ గొమొర్రా నుండి నా లోతు కుటుంబాన్ని తీసుకువెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఎవరు ఏం చేసింది? ఎందుకు మరి ఏం దాచుకుందో లోపల? ఇంట్లో అన్నీ వదిలేసి వెళ్ళిపోయిగా, ఇంట్లో అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు కదండి. మరి వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఆమె దృశ్యమైన వాటి వైపు చూసాం. ఇప్పుడు మనం చూడవలసింది అదృశ్యమైన దానిని. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ యొక్క అబ్రహాము కూడా ఏం చూశారండి? అదృశ్యమైన దాన్ని, అంటే మనుషులు చూడలేని దాన్ని. ఆ కనుదృష్టి ఎవరిచ్చారు? ఆ ప్రత్యక్షత ఎవరిచ్చారు? దేవుడే. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షత ఇస్తే అబ్రహాము పిల్లలకు కూడా దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాము పిల్లలమైన మనకు కూడా దేవుడు ఏమిస్తాడు? ప్రత్యక్షత. దేన్ని చూసే ప్రత్యక్షత? అదృశ్యమైన వాటిని చూసే ప్రత్యక్షత. యేసుప్రభు వారు ఒక ప్రసంగంలో ఇలా అన్నారండి, అడుగుడి, చెప్పండి, వెతకుడి, తట్టుడి అని చెప్పారు ప్రసంగం. దాని మీద కొన్ని కోట్ల ప్రసంగాలు వచ్చి ఉండొచ్చు ఇప్పటికి, అవునండి, కొన్ని కోట్ల ప్రసంగాలు చేసి ఉండొచ్చు అప్పటి నుండి ఇప్పటి వరకు. కానీ అక్కడ ఏం అడగాలో చెప్పలే, ఏం వెతకాలో చెప్పలేదు, ఏం అడగాలో చెప్పలేదు, ఏం వెతకాలో చెప్పలేదు. చెప్పారా? అడుగుడి మీకు ఇవ్వబడి, కానీ ఏం అడగాలో అక్కడ చెప్ప. ఏం అడగాలి? ఏది పోగొట్టుకున్నాడో అది అడగాలి. పోగొట్టుకున్నాడనే సంగతి ఎవరికి తెలుస్తుంది? ఎవరో చెప్తేనే కానీ తెలియదు. ఏం పోగొట్టుకున్నాడో తెలిస్తే దాన్ని అడుగుతాడు, దాన్ని వెతుకుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి యేసు ప్రభు వారి ప్రసంగంలో చెప్పారా? చాలా చోట్ల చెప్పారు. ఏం పోగొట్టుకున్నాడో మానవుడు చెప్పుకొచ్చారా? ఆయన జీవితంలోనే మానవుడు ఏది పోగొట్టుకున్నాడో ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఇచ్చింది పోగొట్టుకున్నాడని ఆయన జీవితంలోనే చూపించి, ఇది పోగొట్టుకున్నావురా, అసలు జీవితం ఇది నీది, అసలు జీవితం నీది, ఇది ఇలా జీవించాలి, నువ్వు పలుకుబడిన మాట ద్వారా జీవించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే దృశ్యమైన వాటి కొరకే ప్రయాసపడుతూ, దృశ్యమైన వాటితోనే జీవిస్తూ, దృశ్యమైన వాటితోనే చనిపోతూ ఉన్నాడు మానవుడని అదృశ్యమైన జీవితాన్ని జీవించాడు ఆయన. ఒక అతీతమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. అసలు దృశ్యమైనది ఏది ఆయన సంపాదించుకోలేదు, అవునండి. అదృశ్యమైన మాటలు, అదృశ్యమైన ప్రవర్తన. ఆమేన్. అలా ఉండాలట మానవుడు. అసలు దాన్ని చూపించేలాడు ఆయన. ఏది పోగొట్టుకున్నాడో అది అడగాలని, ఆమేన్. ఏది పోగొట్టుకున్నాడో దాన్ని వెతకాలని. అదృశ్యమైన దాన్ని పోగొట్టుకున్నాడు, అది దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, దాన్ని వెతకాలి. దాన్ని చూసిన వారిలో విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము ఉన్నాడు, అపోస్తులు ఉన్నారు. మాకు ధైర్యం కలుగుతున్నది. దేన్ని బట్టి ధైర్యము? అదృశ్యమైన నివాసాన్ని బట్టి. ఎవరికి? పౌలు గారు అంటున్నారు, అదృశ్యమైన దాన్ని బట్టి మేము బహుధైర్యం కలిగి ఉన్నాం. ప్రైజ్ లార్డ్. డబ్బులుంటే ధైర్యం కలిగి ఉండడం, బంగారం ఉంటే ధైర్యం కలిగి ఉండడం అండి, అన్ని వసతులు కలిగి ఉంటే ధైర్యం కలిగి ఉండడం. నో. దేంట్లో ధైర్యము? దృశ్యమైన వాటిలో కాదు ధైర్యము, అదృశ్యమైన దాన్ని బట్టి ధైర్యం. అంటే ఇప్పుడు అబ్రహాము ఏం చూస్తున్నాడంటే అదృశ్యమైన దాన్ని చూస్తున్నాడు. ఆ కనానీయుల్లో ఉన్న రక్తం యొక్క ఆ జన్యువు ఎక్కడదో చూశాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల పైన ఏం వేలాడుతుందో చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు
దేవుడు అబ్రహాముకి తెలపబడింది ఒకటే. అబ్రహాముకి ఒక విషయం తెలపబడింది. ఏ విషయం తెలపబడింది? 22 అధ్యాయంలో అబ్రహాము 22 అధ్యాయంలో అబ్రహాము ఒక్కడై ఉన్న కుమారుణ్ణి ఏం చేశాడు? బలి ఇచ్చాడు. ఎవరికి? దేవునికి. బలి ఇచ్చేమన్నాడా? దేవుడు ఇచ్చేమన్నాడు. బలి ఇచ్చాడు. ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాకును దేవునికి బలిగా ఇచ్చాడో, ఆమేనండి, ప్రైజ్ లార్డ్, ఎప్పుడైతే బలి ఇచ్చాడో ఆ సమయంలో అబ్రహాముకి ఒక విషయము, ఒక వర్తమానము తెలుపబడింది. ఆమేన్. చిన్న వయసులోనే కదా అబ్రహాము ఇస్సాకును బలిచ్చింది. ఇప్పుడు మరి అబ్రహాముకి ఒక సంగతి తెలుపబడింది. ఏ సంగతి తెలుపబడింది? రెబెకా పుట్టిన సమాచారం తెలుపబడింది. ఎక్కడ? బాలుడుగా ఉన్నప్పుడే. ఎవరు? ఇస్సాకు బాలుడుగా ఉన్నప్పుడే రెబెకా పుట్టినట్టు సమాచారము ఎవరికి చేరింది? అబ్రహామునకు తెలుపబడింది. ఆమేన్. 20 వచనంలో ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపబడినది ఏమనగా ఒక సమాచారం వచ్చింది, ఒక వర్తమానం వచ్చింది. ఎవరికి తెలుపబడింది? అబ్రహామునకు తెలవబడింది. ఎవరు గుర్చిన సమాచారం అది? రెబెకాను గుర్చిన సమాచారం. ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే ఇస్సాకు బలియాగమో అదే సమయంలో రెబెకా జననం. యేసుక్రీస్తు ఎప్పుడైతే బలియాగమయ్యాడో అప్పుడే శ్రీమతి యేసుక్రీస్తు కూడా జన్మించింది. ఎప్పుడు ఆయన బలియాగమయ్యాడో అప్పుడు ఆయన వధువు కూడా జన్మించింది. ఎప్పుడైతే ఇస్సాకు బలి అయ్యాడో అప్పుడే రెబెకా కూడా జన్మించింది. ఆ సంగతి అబ్రహామునకు తెలుపబడింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ యొక్క పెద్ద దాసుని పిలిచి, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. ఓకే, ఇస్సాకు యేసుక్రీస్తుకి సాదృశ్యం, రెబెకా వధువుకి సాదృశ్యం. మరి ఇప్పుడు అబ్రహాము రాజుకి సాదృశ్యం. రాజు యొక్క కుమారుడు ఇస్సాకు. ఆమేన్, గట్టిగా స్తోత్రం చెప్దాము. కొంచెం ముందుకెళ్దాం. వస్తున్నారా? ఆమేన్. దేవునికి ఒక కుమారుడు. ఆ కుమారుడికి ఏం చేయాలి? ఇప్పుడు వివాహం చేయాలి. ఇప్పుడు ఈ కుమారుడైన యేసుని కొట్టుట తండ్రికి ఇష్టమైందంట. తండ్రి యొక్క అభీష్టమట. ఎవరిని కొట్టుట? ఆమేన్. ఈయన్ని కొట్టుట తండ్రికి ఇష్టమైందంట. ఎవరిని కొట్టుట? అది ఎక్కడ జరిగింది? 22 అధ్యాయంలో ఇస్సాకును కొట్టుట తండ్రికి ఇష్టమైంది. ఎందుకనంటే అక్కడ కొట్టబడాలి, అక్కడ కుమారుడు కొట్టబడాలి, అక్కడ కుమారుడు సిలువ వేయబడాలి, అక్కడ కుమారుడు చేర్చబడాలి, అక్కడ కుమారుడు బలి అయిపోవాలి. ఎందుకనంటే ఆ కుమారుల్లో ఒక అదృశ్యమైన స్త్రీ ఉంది. కొట్టుట ఆయనకి ఇష్టమైనది. ప్రైజ్ లార్డ్. అక్కడ కొట్టబడినప్పుడు ఆయనలో నుండి వచ్చిన రక్తము మనుషుల యొక్క పాపమునకు వెల, మనుషులు చేసిన పాపమునకు వెల ఉన్నది. మరొక కారణం చేత కూడా కొడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనలో ఉన్న స్త్రీ బయటకు రావలసి ఉన్నది. అందుకే ఆయనకి ఇష్టమైంది. ఇప్పుడు ఆయన్ని బలి ఇస్తా ఉన్నప్పుడు రెబెకా జన్మించినట్లే యేసుక్రీస్తును బలి అయినప్పుడు, సిలువలో బలి అయినప్పుడు ఆయన వధువు కూడా ఆయనలో నుండి జన్మించింది. ఈ జన్మించింది అంటే అక్కడ ఒక వధువు ఉండి తీరాలి.
ఇస్సాకు బలి అయ్యాడు అంటే అక్కడ ఒక వధువు ఉండి తీరాలి. అక్కడ వధువు ఉన్నది కాబట్టే నువ్వు ఇస్సాకును తీసుకెళ్ళవలసిన అవసరం లేదు. నా దేవుడు నీ ముందు ఒక దూతను పంపిస్తాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఒకవేళ ఆమె నాతో రాను అంటే రాను అనదో. ఎందుకనంటే తెలిసిందికి ఆమె ఆయనలో భాగమని. ప్రైజ్ లార్డ్. అలా అయితే ఇప్పుడు కూడా ఒక రెబెకా ఉండాలిగా, ఉండాలా? ఆమెకు ఒక సొంత ఇల్లు ఉండాలిగా, ఉండాలండి. ఆమెకు కూడా సహోదరులు ఉండాలా, ఉండాలి. ఆమెకు ఒక తల్లి ఉండాలి. ఆమెకు ఒక తండ్రి ఉండాలి. ఆ తండ్రిని, ఆ తల్లిని, ఆ సహోదరుని విడిచిపెట్టి ఎవరితో ఉండడానికి? ప్రైజ్ లార్డ్. ఉన్నదా? ఇప్పుడు ఉన్నదా అండి? ఆ యొక్క రెబెకాలో మనము కూడా ఒక భాగమై ఉన్నామా? ప్రపంచవ్యాప్తంగా ఉందా రెబెకా? ఆ రెబెకా కూడా ఏం చేయాలి? అలాంటి ఒక ప్రైజ్ లార్డ్ అక్కడ ఉంటుంది. కానీ ఎక్కడ? స్వగృహంలో ఉంటుంది. కానీ ఆమెకు కూడా ఏముందంటే ఒక ప్రత్యక్షత ఉంది. ఎవరికి? రెబెకాకు కూడా ఒక ప్రత్యక్షత ఉంది. అక్కడ ఒక ప్రత్యక్షత కలిగిన బాలికగా ఉందామె, ఒక బయలుపాటు కలిగిన బాలికగా ఉందామె. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమె ఎక్కడుంది అప్పుడు? ఆమె ఎక్కడుంది మరి? ఎప్పుడు అబ్రాహాము ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ ఉంది. అబ్రాహాము ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రాహాము ఎక్కడి నుంచి వచ్చాడు? బబులోను నుండి వచ్చాడు. మరి ఇప్పుడు ఆమె ఎక్కడుంది? బబులోనులో ఉంది. బబులోను ఉంది, కానీ బబులోనుకు సంబంధం లేకుండా బ్రతుకుతుంది ఆమె. ఒక ప్రత్యేకమైన బాలిక. ప్రైజ్ లార్డ్. ఆమె ఎక్కడి నుంచి రావాలి ఇప్పుడు బయటికి? అబ్రాహాము గారు అన్నారు, ఏమని? నన్ను ఎక్కడి నుండి దేవుడు తీసుకొచ్చాడో అక్కడికి వెళ్ళు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు? మరి ప్రస్తుతం ఇరాక్ దేశం అనబడిన, ఇప్పుడు ఇరాక్ అనబడిన, ఒకప్పుడు బబులోను, ఇప్పుడు ఇరాక్. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దామా? మీకు తెలుసా ఇరాక్ దేశం గురించి, ఆ బబులోను గురించి, ఆ యొక్క ఇరాక్ గురించి ఎక్కడ? యెహోషువ కాలంలో కూడా రాయబడింది. యెహోషువ కాలంలో కూడా దాని గురించి చెప్పబడింది. అవునండి. దాన్ని మరలా కట్టాలనే ఆలోచన వచ్చిందో చనిపోతారు. ఎవరు? ఇరాక్ అధ్యక్షుడు ఎవరు చనిపోయారు? సద్దాం హుస్సేన్. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్. మీకు తెలుసా లేఖనం నెరవేరు పని? అతను చనిపోవడం లేఖనం నెరవేరు పని మీకు తెలుసా? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చూపించడానికి అంత సమయం లేదు నాకు, కానీ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది లేఖనం యొక్క నెరవేర్పు. జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ దేశము నుండి, ఆ బబులోనులో నుండి, ఏ బబులోను నుండి దేవుడు అబ్రహామును బయటకు తీసుకొచ్చాడో అదే బబులోను నుండి ఎవరు రావాలి? రెబెకా రావాలి. అంటే అక్కడ ఉన్న రెబెకా, ఆ బావి దగ్గర కూడా అనేక మంది ఉన్నారు, ఆ ఊరిలో కూడా అనేక మంది ఉన్నారు, కానీ ఆ రెబెకా మాత్రము ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత కలిగిన బాలికగా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమె ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉంది. ప్రత్యక్షత కలిగిన బిడ్డగా ఆమె ఉంది. ఎందుకనంటే ఆమె వచ్చిందే క్రీస్తులో నుండి. ఆమె వచ్చిందే క్రీస్తులో నుండి. క్రీస్తులో భాగమై ఉన్నది. క్రీస్తులో నుండి ఆమె తీయబడింది. సిలువలో నుండి ఆమె వచ్చింది. సిలువలో ఆమె జన్మించింది. ఆమె ఒక ప్రత్యేకమైన గుణగణాలు కలిగిన అమ్మాయి. ఆమె అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ఒక వ్యత్యాసమైన వర్తమానం ఈరోజు ఉండొచ్చేమో మీకు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆమె జన్మించింది
ఎక్కడ? 22 అధ్యాయంలో ఇప్పుడు ఆమె పెరుగుతూ ఉంది. ఆమె ఎవరి కొరకు పెంచబడతా ఉంది? ఆమె ఇస్సాకు కొరకు పెంచబడతా ఉంది. అందుకే ప్రతి తల్లి అంట ఆడబిడ్డను పెంచేటప్పుడు ఎలా పెంచాలట? ఆడబిడ్డను ఎలా పెంచాలి ప్రతి తల్లి? ఆమె ఒకరికి భార్యగా ఉండబోతుంది. ఆ స్థానమును భర్తీ చేయడానికి కావలసిన నడవడిక అంతా తల్లి నేర్పించాలి. పూర్వం తొడవడం, కల్లాపి వేయడం, ఇల్లు అలకడం, అంటూ తోమడం, బట్టలు ఉతకడం, ఇవన్నీ తల్లి ఏం చేసేది కూడా తీసుకుని. అవునండి, నిజమేనండి, నేర్పించేవారు. ఎందుకు ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నారు? ఒక స్థానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకుంటే కాదు, అక్కడికి వెళ్ళాక నేర్చుకో. ఇప్పుడు అందరూ ఏంటంటే ఏమి రావు ఇక. మా పిల్లలకి ఏమి చెప్పం, ఏ పనులు చెప్పం, ఏ బాధ్యత పెట్టం, ఏ భారం. మరి రేపొద్దున నేను పరిస్థితి, రేపొద్దున తల్లిదండ్రులను తిట్టుకుంటారన్నమాట. ఏమీ నేర్పలేదు, ఏమీ చేయలేదు, ఏమీ రావు నీకు అని ఎవరిని తిట్టుకుంటారు? అందుకు ఆ యొక్క ఒక కుమారుణ్ణి పెంచేటప్పుడు కూడా బాధ్యత వహించే బిడ్డగా, నాకే బాధ్యత లేదు, నా వల్ల నాకు సంబంధం లేదు, నాకేమి నేను ఈ భారం నేను మోయను, నాకేమి సంబంధం లేదు అనే పరిస్థితిలో పెంచకూడదు. ఆ భారమును భరించే వ్యక్తిగా. ఇక్కడ రెప్పుగా పెంచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి పేరెంట్స్ కూడా పిల్లల్ని ఆ రీతిగా ఏం చేయాలి? నేను ఏ పని చెప్పనంటే కుదరదు. అన్ని పనులు పిల్లలకి నేర్పించాలి, చేయించాలి, తెలియచేయాలి, నేర్పించాలి. తల్లిదండ్రులే నేర్పించాలి. అన్ని విషయాల్లో వారు ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒక పాస్టర్ గారు అన్నారు, ఒక యవన సహోదరిని చూసి, నీకు వంటలో ఉండడం వచ్చా అని అడిగాడు. రాదు అన్న. ఈ పాటికే నువ్వు 10 రకాల కూరలు వండే స్థాయిగా ఉండాలి అన్న. అసలు ఆ కూరలో ఏదేమి వేయాలో, ఏది ఎంత వేయాలో, ఏమయ్యాలో, ఏది ఎంత వేయాలో తెలియదు. నేర్పించాలా? అబ్బాయిని పెంచే రీతిలో అబ్బాయిని పెంచాలి, అమ్మాయిని పెంచే రీతిలో అమ్మాయిని పెంచాలి. వారికి తెలియజేయవలసిన విషయాలన్నీ తెలియచేయాలి, జాగ్రత్తలు తెలియచేయాలి. కష్టాలు కూడా వారికి నేర్పించాలి. ఇరుకులు, ఇబ్బందులు వారికి తెలియాలి. తల్లిదండ్రులు పడుతున్న డబ్బులు యొక్క ఇబ్బంది పిల్లలకు కూడా తెలియాలా? అబ్బాయి, నేను వాళ్ళకి ఏ కష్టం తెలియకుండా పెంచుతా అంటే రేపొద్దునే ఏ కష్టాన్ని తట్టుకోలేడాడు. వచ్చిందనుకోండి, అమ్మ నాన్న అని మేమేదా పడతాడు. వాళ్ళకి ఆ కష్టం విలువ తెలియాలి. రెబెకా పెంచబడుతుందట. ఎవరి కొరకు పెంచబడుతుందట? ఇస్సాకు కొరకు పెంచబడుతుంది. ఒక ప్రత్యక్షత కలిగిన బిడ్డగా పెంచబడుతుంది. ఒక వ్యత్యాసమైన ప్రవర్తన కలిగిన బిడ్డగా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వధువు కూడా ఒక ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి. ఈ దుల్ల గ్రామంలో కూడా అమ్మాయిలు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా లేరా? అమ్మాయిలంటే సంఘాలండి ఉన్నాయా? నేను సంఘాలు ఉన్నాయని అడగలేదు మిమ్మల్ని, అమ్మాయిలు ఉన్నారా అని అడిగాను. అమ్మాయిలంటే అమ్మాయిని చూస్తారేమో, కాదు, సంఘాలు సిద్ధపడుతున్నాయా?
వారు కూడా సిద్ధపడుతున్నారా? చెప్పండి. ప్రతి సంఘం సిద్ధపడుతుందా? ప్రతి సంఘం ఏం చేస్తుంది? ఎవరి కోసం? ఎవరి కోసం? పురుడైనా ప్రభు అయినా యేసుక్రీస్తు కోసం సిద్ధపడుతున్నాయా? ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారట. 10 మంది ఉంటారా అండి? 5, 6 పైన అండి. ఓ 10 మంది అమ్మాయిలు ఉంటారా? ఉంటారు. 10 మంది అమ్మాయిలు ఏం చేస్తున్నారు? సిద్ధపడతారు. ఈ 10 మంది అమ్మాయిల మధ్యలో ఒక అమ్మాయి ఉంది. ఆ 10 మంది అమ్మాయిల ప్రవర్తన వలె ఈ అమ్మాయి ప్రవర్తన ఉండకూడదు. ఒక వ్యత్యాసమైన ప్రవర్తన కలిగిన ఒక అమ్మాయి ఉండాలి ఇక్కడ. వారి వంటి వారే ఉండకుండా, అలాంటి ప్రవర్తన కాకుండా ఇంకా మంచి ప్రవర్తనతో, ఇంకా మరి ఉన్నతమైన ప్రవర్తనతో, ప్రైజ్ లార్డ్, ఎవరుండాలి? ఎందుకనంటే రెబెకా ఛాయ మాత్రమే, నిజస్వరూపం ఉన్నది మనము. ఎస్తేరు ఛాయ మాత్రమే, నిజస్వరూపం ఉన్నది మనము. శారా ఛాయ మాత్రమే, నిజస్వరూపం ఉన్నది మనము. రూతు ఛాయ మాత్రమే, నిజస్వరూపం ఉన్నది మనము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఒక 10 మంది అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఒక వ్యత్యాసం కలిగిన అమ్మాయిగా ఉండి, ఒక ప్రత్యేకమైన వినయము విధేయత కలిగి, ఒక ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి, ఒక షాపులో పనిచేస్తున్న వారిలో ఒక అమ్మాయి ఎంతో ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి ఉందనుకోండి. ఒక చోట ఉద్యోగం చేసేవారిలో ఒక వ్యక్తి, ఒక అమ్మాయి ఎంతో ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి ఉన్న, డిఫరెంట్ బిహేవియర్ కలిగి ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, కనబడదా? అలా ప్రత్యేకం ఉన్నట్టు కనపడదా? వారి వల్లే జోకులు వేసుకుంటూ, వారి వల్లే నవ్వుకుంటూ, వారి వల్లే పల్లీకలు ఇచ్చుకుంటూ, వారి వల్లే సరసోక్తులు వేసుకుంటూ, డైలాగులు వేసుకుంటూ, ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ, వారి వల్లే ఆ సినిమా మాటలు మాట్లాడుకుంటూ, వారి వల్లే ఆ యొక్క రాజకీయ కబుర్లు చెప్పుకుంటూ, వారి వల్లే ఆ విధంగా లోక సంబంధమైన కబుర్లు చెప్పుకుంటూ ఉండకుండా, అలాంటి మాటలు వస్తున్నప్పుడు ఆమె ప్రత్యేకంగా ఉంటూ, అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఉన్న ఒక అమ్మాయి ఉందనుకోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రవక్త కూడా ఒక కథ చెప్పారండి. ఒక చోటకి యవనస్తులందరూ సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళారు. అందులో ఒక అమ్మాయి సాయంకాలం అయ్యేసరికి నది ఒడ్డును కూర్చుని ఆవుల కొట్టుకే చూస్తున్నాడు. అటే అలా సాయంకాలం వరకు చీకటి పడే వరకు మళ్ళీ వచ్చేస్తుందంట. ఎవరితోనూ జోకులు వేయట్లేదంట, ఎవరితోనూ చెడ్డ ప్రవర్తించట్లేదంట, బూతులు మాట్లాడట్లేదంట, లోక కార్యాల్లో పాల్గొనట్లేదంట. వారు డ్యాన్సులు వేస్తుంటే ఈమె డ్యాన్సులు వేయట్లేదంట. అందరూ డ్యాన్సులు వేస్తున్నారు, కానీ ఈమె మాత్రం డ్యాన్సులు వేయట్లేదు. అందరూ కురుసు బట్టలు వేసుకున్నారు, ఈమె మాత్రం నిండా వస్త్రాలు, ఒక ప్రత్యేకమైన ప్రవర్తన కలిగిన బిడ్డగా ఉంది. కల్చర్ మారిపోయింది కదా, ఇప్పుడు మొత్తం అంతా మారిపోయింది కదా. మారిపోయేటట్టు కాదు. ప్రైజ్ లార్డ్. మారిపోయినట్టుగా ఆమె లేదు, ఆమె మారినట్టుగా లేదు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఉన్నారు ఇక్కడే. ఒక ప్రత్యేకమైన ప్రవర్తన కలిగిన బిడ్డగా ఆమె ఉంటుంది. వార్డెన్ గమనిస్తున్నాడట. ఎవరిని? ఆ అమ్మాయిని గమనిస్తుంటే ఒకరోజు కూడా వచ్చాక అసలు ఎక్కడికి పోతుందని చూసి ఆమె అక్కడే ఒక రాయి మీద కూర్చొని అవతల ఒడ్డుకే చూస్తుంది. ఎందుకమ్మా అవతల ఒడ్డుకే చూస్తూ అలా ఉంటున్నావు అంటే ఏం చెప్పింది? అవతల ఒడ్డున నాకు నా ప్రియుడు ఉన్నాడు, అతడు నన్ను కోరినవాడు, అతను కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నేను అతన్ని ఎప్పుడు కలుసుకుంటానా, అతనితో ఎప్పుడు ఉంటానా, అతనితో ఎప్పుడు సంతోషంగా గడుపుతానా అని ఎదురు చూస్తున్నానండి అంది. ఇక్కడ విందులు, వినోదాలు, డ్యాన్సులు ఏవి ఆమెకి ఆనందాన్ని కలుగు చేయలేదు.
ప్రైజ్ లార్డ్. ఒక ప్రత్యేకమైన ప్రవర్తన కలిగిన బిడ్డగా ఆమె పెంచబడుతుంది. ఆ ప్రియుడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బాలిక ఎవరు? వధువై ఉన్నది. వధువు వరుడు కొరకు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఓ చూస్తూ ఉన్నప్పుడు ఆమె ప్రియుడిని ఎప్పుడు కలుసుకుంటానా, ప్రియునితో ఎప్పుడు ఉంటానా అని ఈ లోక సంబంధమైన కార్యాల్లో ఎక్కడ ఆమెకు ఆనందము. ఒక రెప్పగా పెంచబడతా ఉంది అక్కడ. ఆ సంగతి ఎవరికి తెలుసు అంటే అబ్రహాముకు తెలుసు. అందుకే నువ్వు వెళ్ళు, ఒక దూత నిన్ను నడిపిస్తాడు, నీకు ముందు దూత ఉంటాడు. ఎందుకనంటే అక్కడ ఒక వధువు ఉన్నది, ఆయన ఎరుగుదుడు. అలాగే ఇప్పుడు ఒక వధువు ఉంటుందని ఆయనకు తెలుసు. ఆ వధువు క్రీస్తు వలె జీవిస్తుందని, క్రీస్తు వలె జీవిస్తుందని, క్రీస్తుతో కలిసి జీవిస్తుందని ఎరిగి ఉన్నాడు. మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మన దృష్టి దేని మీద ఉండాలి? ప్రియునితో సహవాసం, ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే వారికి ధైర్యము. ఎక్కడి నుంచి ధైర్యము? అదృశ్యమైన దానిలో నుండి వారికి ధైర్యం. వారికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే అదృశ్యమైన దాని నుంచి ధైర్యం వస్తుంది. ఎందుకనంటే ఆ అదృశ్యమైనది ఇప్పుడు మన పక్కన ఉన్నది. ఆ అదృశ్యమైనది ఇప్పుడు మన పక్కన ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దానియేలు ఆశించాడు. దానియేలు ఒక గ్రంథాన్ని చూశాడు. దానియేలుకి ఆ గ్రంథము అర్థం కాలేదు. దానియేలు విన్నాడు ఉరుముల్ని, కానీ ఆ ఉరుములు ఏంటో దానియేలుకి అర్థం కాలేదు. గ్రంథము అర్థం కాలేదు, ఉరుములు అర్థం కాలేదు. ఆశించాడు కానీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆ బాలిక, ఆ పెళ్లి కుమార్తె, ఆ శ్రీమతి యేసుక్రీస్తు, ఆ వధువై ఉన్న శ్రీమతి యేసుక్రీస్తు ప్రక్కనే ఎవరున్నారు? దూత. ఎందుకున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చెప్పనమండి. ఎందుకున్నాడు? ఆ దూత ఎందుకున్నాడు పక్కనే? పక్కనే? ఎందుకు పక్కనే ఉన్నాడు? నువ్వు వరుణితో ఉండాలంటే, వరుణ్ణి చూడాలంటే, వరుణ్ణి అర్థం చేసుకోవాలంటే, నీకు ఆ యొక్క మర్మములు అర్థం కావాలంటే ఆ యొక్క దూత ఉండాలి. ఆ దూత నీకేమిస్తున్నాడు? ప్రత్యక్షతనిస్తున్నాడు, బయలుపాటునిస్తున్నాడు. దూత ద్వారా నీకు వాక్యములు విప్పబడుతున్నాయి. దూత ద్వారా ముద్రలు విప్పబడుతున్నాయి. ఉరుములు ప్రత్యక్షపరచబడుతున్నాయి. ముద్రలు ప్రత్యక్షపరచబడుతున్నాయి. ఎప్పుడైతే ముద్రలు ప్రత్యక్షపరచబడుతున్నాయో ఉరుములు ప్రత్యక్షపరచబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ ఆనోకుని జ్ఞాపకం చేసుకుంటే, ఆనోకు యొద్దకు దేవుడు దిగి వచ్చాడంటే, ఆనోకు దేవునితో నడుస్తున్నాడంటే, దేవుడు చెప్తున్న ప్రతి సంగతి ఆనోకుకి అర్థమవుతుందంటే, ఆనోకుకి దేవునికి మధ్యలో దూతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలియాజరుతో మాత్రమే దూత కాకుండా అక్కడికి ఎవరి యొద్దకైతే ఎలియాజరు వెళ్తున్నాడో ఆమెకు కూడా దూత ఉన్నాడు. ఎవరికి? రెబెకాతో కూడా దూత ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలపు వర్తమానికునితో దూత ఉన్నాడు. ఈ వర్తమానికుడు ఎవరి యొద్దకు వచ్చాడంటే రెబెకా యొద్దకు వచ్చాడు. రెబెకా యొద్ద కూడా ఎవరున్నారంటే దూత ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఎలియాజర్ అయిన మన వర్తమానికుడు మనతో మాట్లాడడానికి వచ్చినప్పుడే మనం ఒక దూతను కలిగి ఉంటే, ఆ దూత ద్వారా ఎలియాజర్ యొక్క మర్మయుక్తమైన వర్తమానం. ఎందుకంటే ఆ ఎలియాజర్ పరిచర్య ఎలాంటిదంటే మర్మములు బయలుపరిచే పరిచర్య. ఎలియాజర్ పరిచర్య మర్మములు బయలుపరిచే పరిచర్య. ఆ మర్మములు బయలుపరిచే పరిచర్యను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎవరుండాలి? దూత. అందుకే దానియేలుకి అర్థం కాలేదు ముద్రలు, ఉరుములు అర్థం కాలేదు. ముద్రలు అర్థం కాలేదు, ఉరుములు అర్థం కాలేదట. ఆ గ్రంథం ఏంటయ్యా అని అడిగాడు. అంత్యదినం వరకు ముద్రించబడింది అన్నాడు. నేను విన్నాను కానీ గ్రహించలేదన్నాడు. అంత్యదినం వరకు ముద్రించబడ్డాయి, నువ్వు ఊరుకొని ఉండు అన్నాడు. అవునండి. 3.5 సంవత్సరాల పరిచర్య కోసం అర్థమైంది. ఎవరికి? దానియేలుకి.
ఆమేన్, హల్లెలూయా. కానీ ప్రకటన 10వ అధ్యాయములో ఒక ఆయన ఉన్నాడు. ఆయన యోహానై ఉన్నాడు. యోహాను ఆ గ్రంథం విప్పబడి ఉన్నప్పుడు ఆ గ్రంథం ఏమిటి అని అడగలేదు. ఉరుములు ఉరిమినప్పుడు కలము తీసుకొని రాయబోతూ ఉన్నాడంటే అది అతనికి అర్థమయ్యింది. ఇదేమిటని అడగలేదు. ఆ యోహాను ఎవరు? వధువై ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. ఆ యొక్క ఎలియాజరు ముందు ఎవరున్నారు? ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఆ ఎలియాజరుతో దూత ఉన్నట్టుగానే రెబెకాతో కూడా దూత ఉన్నాడంటే ఆ రెబెకా నీవు నేనైతే, ఆ రెబెకా నీవు నేనైతే మనకి ఇవ్వబడిన దూత ఎవరు? మన థియోఫనీ. మనవారం వివరించాను నేను, దాని గురించి ఇచ్చానా? ఆ దూత ఎవరు? మనవారం వివరించాను, ఇచ్చానండి. చనిపిల్లల గురించి మాట్లాడుతూ వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ. అసలు రెక్కలు కలిగిన దేవదూతలైతే 2 రెక్కలతో ముఖమును, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతినామలు చేస్తాయి పరలోక దూతలు. కానీ చిన్నపిల్లల యొక్క దూతలు మాత్రం ఎల్లప్పుడూ తండ్రి ముఖమును చూసి, ఎల్లప్పుడూ. దేవదూతలు అయితే చూడరు, కానీ చిన్నపిల్లలకు దూతలు ఉన్నారంట. ఆ దూతలు ఎల్లప్పుడూ ఎవరిని? తండ్రి ముఖాన్ని, దేవుని ముఖాన్ని. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు అవి ఎవరంటే థియోఫనీస్. ఆ పిల్లల యొక్క థియోఫనీస్. ఆ యొక్క పిల్లల యొక్క వాక్యపు దేహాలు ఎక్కడున్నాయి? దేవుని వద్ద. దేవుణ్ణి ఎందుకు చూస్తున్నాయి? దేవుణ్ణి ఎందుకు చూస్తున్నాయి? ఆ దూతలు దేవుణ్ణి ఎందుకు చూస్తున్నాయి? చెప్పాలండి. దేవుళ్ళలో భాగాలు కాబట్టి, అవి దేవుళ్ళలోంచి కలిగాయి కాబట్టి. ఇప్పుడు నీలో ఉన్న ఆ దేవుళ్ళలో భాగం నీ పక్కన ఉంది కదా, మరి అదేంటి చూస్తుంది? ప్రైజ్ లార్డ్. ఎప్పుడు దేవుణ్ణే చూసే ఆ దూతలు భూమి మీదకి వచ్చాక ఎవరిని చూస్తాయి? మరి భూమి మీదకి వచ్చాక కూడా అందుకే ఆ దూతల్ని మీరు వెళ్ళిపోనని పంపించలేదు, తీసుకుని వచ్చాడు. ఆ దూతల్ని మీరు వెళ్ళిపోనని పైనుంచి విసిరేయలేదు, ఆయనే తీసుకొచ్చాడు. ఎక్కడికి? భూమి మీదకి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు. ఆ దూతలు ఎవరిని చూస్తున్నాయి? ఆయన్నే చూస్తున్నాయి. ఆమెనంటారా? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నా థియోఫనీ నా పక్కనే ఉంది. నా థియోఫనీ ఎప్పుడు దేవుని వైపే చూస్తూ ఉంది. నేనేమో దృశ్యమైన వాటిని చూస్తున్నాను. థియోఫనీ ఏమో అదృశ్యమైన దేవుని చూస్తుంది. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే ఈ దృశ్యమైన శరీరాన్ని వినండి మాటని. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఈ దృశ్యమైన శరీరాన్ని అదృశ్యమైన వాక్యం వైపు తిప్పుతుంది. ఈ కళ్ళు కూడా, ఈ భౌతిక నేత్రాలు కూడా ఇంకొక నేత్రం యొక్క వశములోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఈ కళ్ళు ఇంకొక కళ్ళు నేత్రం యొక్క వశములోకి వెళ్ళిపోయాయో ఇప్పుడు మనము అదృశ్యమైన వాటిని, అది పౌలు గారు చేస్తున్నారు. అబ్రహాము మన తండ్రి అయిన అబ్రహాము, మా తండ్రులైన అపోస్తులు చూస్తున్నారు. దేన్ని? ఎలా ఉండి? ఈ శరీరంలో ఉండి. మనం కూడా ఈ శరీరంలో ఉంటూ, ఈ శరీరంలో నివసిస్తూ అదృశ్యమైన వాటిని చూడాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితం నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు పాఠము? అతనే కాదు, అతను కుమారుడైన ఇస్సాకు కూడా. ఇస్సాకు మాత్రమే కాదు, ఇస్సాకు కుమారుడైన యాకోబు కూడా. యాకోబు సోదరుడు ఎవరు అండి? యాషావు. యాషావుకు అప్పటికే ఒక రాజ్యం ఉందా? కానీ యాకోబుకి ఏ రాజ్యం లేదు. ఎదోమీయుల రాజ్యం ఉంది. ఒక రాజుగా ఉన్నాడు అక్కడ. ఎవరు?
ఏశావు. కానీ యాకోబుకి ఏ రాజ్యం లేదు. భౌతిక సంబంధమైన రాజ్యాల మీద అతనికి ఆశ లేదు. దేన్ని చూస్తున్నాడు? అదృశ్యమైన దాన్ని. ఇస్సాకు దేన్ని చూస్తున్నాడు? అదృశ్యమైన దాన్ని. అబ్రహాము దేన్ని చూశారు? అదృశ్యమైన దాన్ని. అపోస్తులు దేన్ని చూశారు? అదృశ్యమైన దాన్ని. వారి పిల్లలమైన మనము కూడా అదృశ్యమైన వాటి మీదనే. గట్టిగా తెలుసో చెప్తారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి, నా మాటలు ముగిస్తున్నాను. ఇక్కడ రెబెకా పెంచబడుతూ ఉంది. రెబెకా పుట్టిన సమాచారం ఆల్రెడీ అబ్రహాముకి తెలుసు, తెలపబడింది. రెబెకా పెంచబడుతుంది ఎవరి కోసము? ఇస్సాకు కోసం పెంచబడతా ఉంది. రెబెకా కూడా ఒక దూతని కలిగి ఉన్నది, ఒక మంచి ప్రవర్తన కలిగిన బిడ్డగా ఎదుగుతూ ఉంది. ఇప్పుడు రెబెకా ఎవరంటే వధువై ఉన్నది. వధువు యొద్దకి పంపబడిన సేవకుడు ఎలియాజరై ఉన్నాడు. ఎలియాజరు పరిచర్య మర్మముల పరిచర్య ఉంది. అది అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా దూత ఉండాలి. అందుకే ఎలియాజరు భూమి మీద ఉండగానే ఎలియాజరు యొక్క దూతతో పాటు మన యొక్క దూతలను కూడా దేవుడు తీసుకొచ్చాడు. ఎప్పుడయ్యా? ప్రకటన 10లో 1వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూతగా ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మన థియోఫనీస్ తీసుకొచ్చాడు. అవేమో కాదు, మన దూతలై ఉన్నాయి. ఎందుకు మన దూతలంటే మనం ఒక అదృశ్యమైన జీవులుగా జీవించాలంటే, ప్రైజ్ ది లార్డ్, మనకు అదృశ్యమైన ప్రవర్తించాలంటే మనకు వాక్యం ప్రత్యక్షపరచబడాలి. ఆ యొక్క అదృశ్యమైన వాటిని చూసి ప్రత్యక్షత మనం పొందుకోవాలి అని అదృశ్యమైన శరీరములను మన పక్కనే పెట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు 7 సంఘకాలాల్లో 7వ సంఘకాలపు వర్తమానికుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాడు? ఆయన దూతలను కూడా భూమి మీదకి తీసుకొచ్చాడు. ఒక దూతగా, ఆయన ఒక దూతగా, ఆ థియోఫనీ ఒక దూతగా. ఎవరితో? మనతో పాటు మన పక్కనే ఉంటూ మనల్ని ప్రభావితం చేస్తున్నాడు. ఏంటంటే ఒప్పింప చేస్తా ఉన్నాడు. ఇది సత్యము, ఇది నిత్యమైనది, ఇది సత్యమైన వాక్యము, ఇది నిజమైన వాక్యము, ఇది నిజమైన ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు ప్రభావితం చేస్తున్నారు? థియోఫనీ, మన థియోఫనీ, మన దృశ్య శరీరము, మన దూత. ఎవరిని? రెబెకాని. రెబెకా అదృశ్యమైన సంగతులు ఎలా తెలుసుకుందంటే దూత ద్వారా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము అదృశ్య జీవులుగా, మన పితరులు జీవించినట్లుగా, మన పితరులు చూసినట్టుగా, మన పితరులు ప్రవర్తించినట్లుగా మనము కూడా ఒక అదృశ్యమైన వాటిని చూస్తూ, ఆ వాటిని బట్టి ధైర్యమును పొందుకుంటూ, ఇహలోక సంబంధమైన శ్రమలను బట్టి కృంగిపోకుండా, ఇబ్బందులను బట్టి కృంగిపోకుండా, శోధనలను బట్టి కృంగిపోకుండా అదృశ్యమైన దాన్ని చూస్తూ ధైర్యమును పొందుకొని ధైర్యంతో మనం ముందుకెళ్ళిపోదాం. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం అందరము. ప్రభువా, అదృశ్యమైన వాటిని చూసే కన్నులు మాకు ఇవ్వండి. మా పక్కనే ఉన్న మా థియోఫనీతో అనుభూతి మాకు దయచేయండి. ఆ అదృశ్యమైన ఆ యొక్క నివాసం ఏదైతే ఉన్నదో